ఏమైంది రాణి గాయత్రి? మీరు నన్ను అదోలా చూస్తున్నారు? ఒకవేళ మేము అవినాష్ మీద నమ్మకం ఉంచి చాలా పెద్ద తప్పు చేస్తున్నామని చెప్పడానికొచ్చారా మీరు? లేదు, నేను కేవలం మీరెలా ఉన్నారో చూడాలని మాత్రమే ఇక్కడికొచ్చాను. తమ కొడుకుకి కోడలికి తమ నిర్ణయాల పట్ల, తమ ఆలోచనల పట్ల, తమ నిజాయితీ పట్ల అనుమానం ఉందని తెలిసిన తరువాత ఏ తల్లైనా ఎలా బాగుంటుంది? రాజమాత, నాకు రాణా గారికి మీ నిజాయితీ మీద ఎన్నడూ అనుమానం లేదు. అన్నింటికీ మించి మీరు మమ్మల్ని ఎప్పుడూ బాధ పెట్టలేరు. కానీ నేను కోరుకునేదల్లా మిమ్మల్ని మీరు ఎన్నడూ బాధ పెట్టుకోకండి. మీరు నా నుంచి రాణాగారి నుంచి మీ గాయాన్ని దాచగలరు, బాధని కాదు. ఏదో ఏదో కోస్తుండగా ఇక్కడ గాయమైంది. ఇది చాలా చిన్న గాయమే. చూడండి, ఒక మామూలు కత్తి పెద్ద గాయం చేయగలిగిందంటే ఆలోచించాల్సి ఉంటుంది రాజమాత. రాణి గాయత్రి, ఏమిటి మీరు చేస్తున్న పని? మీరు అవినాష్ మీద ఎందుకు నమ్మకం ఏర్పరచుకోలేకపోతున్నారో మేము అర్థం చేసుకోగలం. కానీ రాణి, మీరు నమ్మకాన్ని వదిలేస్తే జీవితం దుర్భరంగా మారుతుంది. మరొక విషయాన్ని గుర్తుంచుకోండి, ఇది ఒక రాజమహల్, రహస్యాల మహల్ కాదు. అందుకే మీరు అవసరానికి మించి ఆలోచించకండి. రాజమాత, మీరు చెప్పినట్టు ఇది రాజమహలో రహస్యాల మహలో నాకు తెలీదు. కానీ ఒక్క విషయం అర్థం చేసుకోగలను, మీరు మీ మనసులో ఒక రహస్యాన్ని దాచి ఉంచారు. దాన్ని నేను వీలైనంత త్వరగా తెలుసుకుంటాను. నేను మీ కోడల్ని, ఆమీర్ కోట్కి రాణిని. మిమ్మల్ని అలాగే ఈ ఆమీర్ కోట్ని రక్షించుకోవటం నా బాధ్యత. ఆ బాధ్యతను నిర్వర్తించకుండా నన్నెవ్వరూ అడ్డుకోలేరు. చివరికి మీరు కూడా నేను బతికుండగా మీకు, నా భర్తకి, ఈ ఆమీర్ కోట్కి ఎలాంటి ఇబ్బంది కలగనివ్వను. ఏంటి పిచ్చి పనులు? రాణి గాయత్రి, మీరు దయతో మమ్మల్ని క్షమించండి. ముందు నువ్వు ఈ నాటకాలాపు, పైకిలే. మేం వచ్చినందుకు భయపడుతున్నారా రాణి గాయత్రి? అందుకే క్షమాపణ అడుగుతున్నాను. నీకొకటి తెలుసా? మా పుట్టింట్లో ఎన్నోసార్లు అడవి పిల్లి వంటింట్లోకి దూరిపోతుండేది. దానికి పద్ధతి నేర్పడం నాకు అప్పుడే తెలుసు. అది ఇప్పటికీ గుర్తుంది. అయితే ఒకటి, నేను నీకు గాని మీ అన్నయ్యకి గాని పద్ధతులు నేర్పలేను. ఎందుకంటే త్వరలోనే మీరిద్దరూ ఈ మహల్ నుంచి వెళ్ళిపోతారు. మేం చేసిన తప్పుకి శిక్ష మా అన్నయ్య గారికి వేయకండి రాణి గాయత్రి. మా వల్ల మీరెంతో బాధపడ్డారని మాకు బాగా తెలుసు. కానీ మేం మాత్రం ఏం చేస్తాం? మాకు మీలా మాటలు మార్చి చెప్పడం చేత కాదు కదా. మేము మనసుతో ఆలోచిస్తాం, మెదడుతో కాదు. మనసు కోరిన దాన్ని పరస్పర సహాయంతో సాధించుకుంటాం. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాము, మా అన్నయ్యని క్షమించండి. మీ అన్నా చెల్లెళ్ళిద్దరూ నాటకాల్లో చేరిపోవచ్చు కదా. మీరు నాటకాలు బాగా ఆడతారు. మీ అన్నయ్య నాతో ఎలా ప్రవర్తించాడో నీకు తెలిస్తే నువ్వు ఈ క్షమాపణ నాటకం ఆడుండేదానివే కాదు. ఈ పొగరు చూసే పడిపోయారు మా అన్నయ్య. మా కోసం ఎంత చక్కటి వదిన్ని ఎంచుకున్నారు.
అంటే మీ అన్నయ్య ఎలా ప్రవర్తించాడో నీకు తెలుసనమాట. అన్నయ్య ఏం చేసినా సరిగ్గానే చేస్తారు రాణి గాయత్రి. పోతే మొదటిసారి వారు మిమ్మల్ని సొంతం చేసుకోవడానికి మీ అనుమతి కోరారు. లేదంటే వారి మనసు కోరుకున్న దాన్ని ఎలాగైనా దక్కించుకుంటారు. నేను నీకు చెప్పడం మర్చిపోయాను. మా ఇంట్లో అడవి పిల్లులే కాకుండా అడవి దున్నలు కూడా దూరుతుండేవి. వాటిని ఈ చేతులతోనే బాది వాటిని వెళ్ళగొట్టేదాన్ని. ఏం లోపం ఉంది మా అన్నయ్యలో? మాకు వారిలో లోపమేమీ కనిపించదే. నీకు నా పాపెట్లో సింధూరం కూడా కనిపించట్లేదు కదా. నా చేతికున్న గాజులు, పాదాలకున్న మెట్టెలు కూడా కనిపించట్లేదు. నేను ఒక సుమంగళిని, రాణాగారు నా భర్త, నేను వారి భార్యని. నేను ఇంకొకరి నీడను కూడా తాకడం పాపం అనుకుంటాను. మీ పుణ్యాత్ములకి ఒక విషయం తెలీదు, పాపం చేయడంలో ఎంత సుఖం ఉందనేది. అయినా మీ పాపెట్లో వేరొకరు సింధూరం పెడితే ఏమంట? మీరిప్పటికీ మా అన్నయ్యని ప్రేమించొచ్చు. పెళ్లికి ముందు మీరు వారిని కలవకపోతే అందులో వారు తప్పేంటి? మా అన్నయ్య మీకోసం ఏమైనా చేస్తారు, ఎంతటి పనినైనా. నిజంగా? పరీక్షించి తెలుసుకోండి. అది చూస్తాను. రాణి గాయత్రి, మీరు ఇక్కడ? మీ చెల్లెలు చెప్తే తెలిసింది. నువ్వు నన్ను ఎంతో ప్రేమిస్తున్నావట. నువ్వు నా కోసం ఏమైనా చేస్తావట. ఇదంతా నిజమేనా? నేను నిన్ను సూటిగా ఒక ప్రశ్న అడిగాను, దానికి సూటిగా సమాధానం చెప్పు. నా భర్త రాణా ఇంద్రవదన్ సింగ్ దేవ్ గారు నన్ను రాణిని చేశారు. పేరు ప్రతిష్టలు, గౌరవం ఇచ్చారు. వీటన్నింటినీ మించిన ప్రేమ ఇచ్చారు. నా దగ్గర అన్నీ ఉన్నాయి. మా రాణా గారు నాకు ఇవ్వలేదంటూ ఏమీ లేదు. ఇక నువ్విచ్చేదే ఉంది. ఏమైంది? ఏ జవాబు లేదా చెప్పడానికి? మీకోసం మేము ఎంత పనైనా చేయగలం. మీరు ఏది చెప్పినా సరే మేము చేయగలం. మేము మీకోసం ప్రాణాలైనా ఇచ్చేస్తాం, ప్రాణాలైనా తీస్తాం. అది పరీక్షిస్తాను. ఈ పాలల్లో నేను విషం కలిపాను. ఇంక నీ పొడుపు కథలన్నీ ఆపు. ఇప్పుడు మాకు ఆ రాజు గురించి ఏది దాచకుండా చెప్పు. ఆ రహస్యం ఆ కాగితంలో ఉంది.